ఈనాడు ముదిరాలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు మరి ముదిరాలకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ముదిరాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, మరి సరిపడా బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. మరి అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ₹1 కూడా మరి బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేవు. పోతే మరి మాకు గతంలో మరి ఎప్పుడైనా కూడా ఉచిత చేప పిల్లలు వచ్చేది, మరి మత్స్యకారులుగా మరి కొంత మేము వెసులుబాటు ఉండేది, మరి ఆర్థికంగా బలపడేది. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచిత చేప పిల్లలకు కూడా మరి ఎగనామం పలికిండు. పోతే మొన్న మరి ఏదైతే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి మత్స్యకారులకు ఏమాత్రం కూడా మరి బడ్జెట్లో కేటాయింపులు లేవు. కేవలం పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ రెండు కలిసి ఉంటాయి. దానికి 600 కోట్లు మాత్రమే కేటాయించడము ఇది సిగ్గు. ఇది రేవంత్ రెడ్డికి తగదు అని చెప్తా ఉన్నాను. మరి ఎన్నికల సమయంలో ముదిరాలను బీసీ డి నుండి బీసీ ఏలోకి మారుస్తా, మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అప్పుడు జీవో ఇచ్చిండో జీవో 15/2009 దాన్ని అమలు పరుస్తా, ముదిరాలకు న్యాయం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క నినాదాన్ని కూడా మరి అటకెక్కించిండు. మరి ఆయన హామీని కూడా తుంగలో దొక్కిండు. ఇప్పటి వరకు కూడా మరి ముదిరాలంటే ఈ ప్రభుత్వానికి కనపడలేదు లేదు. మరి ఆగస్టు 15 వరకు మంత్రి పదవి ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగు వేసినటువంటి పాపన పోలేదు. అంటే ముదిరాజులంటే ఇంత చులకన్నా, ముదిరాలంటే ఇంత అవయాలన్నా మరి ముదిరాజులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ముదిరాలంటే మరి ఇంత నీచంగా చూడడము ఇది ఎంతవరకు సమంజసము ఈ రేవంత్ రెడ్డికి? మాకు ఏదైతే ఉందో, మా హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మా హక్కులు మాకు కల్పించే వరకు ఈ పోరాటం ఆగది. మరి యొక్క ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించడానికి ఖచ్చితంగా ఒక రోజు మేము అసెంబ్లీ ముట్టడి, సీఎం ఇల్లు ముట్టడిని ఖచ్చితంగా చేస్తాము. అది త్వరలోనే కార్యాచరణ చేసుకొని డేట్ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను. జై ముదిరాజ్.